అని మీరు ఆయన మొన్న ఒక మాట అన్నారు డ్యాన్స్ అప్పుడు, నేను నీ బాగుండ్రా అని. ఎస్ అని మీకు అనిపించే సన్నివేశాలు ఉంటే యూ వాంట్. ఆ సాంగ్ ట్రైలర్ ప్రోమో ఆయన రిలీజ్ చేసిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేశారు. నన్ను బాగా నచ్చేవాళ్ళు, అదంతా డాడీ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. చరణ్ చాలా బాగా చేసావు నువ్వు, అది చేసావు, బట్ మా బాస్ మాత్రం ఇక్కడే దీంతో డ్యాన్స్ చేశారు, దీంతో డ్యాన్స్ చేశారు అని ఆ ఒక్క అంశం మాత్రం ఐ వాంట్ టు ఇంకా నేర్చుకోవడానికి. ప్రోమోలో ఒక మేకింగ్ వీడియోలో చిన్న హై స్పీడ్లో సార్ ఇలా అంటుంటారు దానికి సార్ అసలు ఎంతమంది అంటే లబ్జు అనే పదం ఇండస్ట్రీ నుంచి ఏంటి మామూలుగా ప్రోమోలో చిన్న రిహార్సల్కి అలా 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 వెళ్తుంటారు మీరు, ఇది చేయాలి అది థాట్ అనుకుంటూ అనుకుంటూ ఊరికి లైట్ అలా అనేసారు మీరు. మేము అంతకంటే ఎక్కువ అనకూడదండి ఆ డ్యాన్స్ మీద ఆ డాన్స్ అంటే అది సినిమాలో ఉంటుందని దుబ్బేస్తారేమోనని మీరు రిహార్సల్ అది ఊరికే ఆర్గానిక్ మూమెంట్, అది ఆర్గానిక్ మూమెంట్, అది రిహార్సల్ కదా మొత్తం అనుకోకుండా సార్ ఊరికే ప్రాక్టీస్ చేసుకుంటారు అలా. అది కాదు, ఫ్రెండ్స్ వదిలేస్తే మార్నింగ్ పూజతో ఇంటర్వ్యూ చేస్తున్నాను. పూజ ప్రత్యేకంగా ఆ సాంగ్ గురించి చెప్పింది, ఎందుకంటే ఆడియో ఫంక్షన్లో స్వాగ్ అన్నాం, ఏంటి ప్రత్యేకంగా చెప్పి ఆ స్వాగ్ మేము కూడా కొంచెం సెట్లో షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఒక నీలకమల్ చైర్ కూర్చుని ఆయన కాలు మీద కాలు పెట్టుకుని కూర్చుంటారు సార్. ద వే హీ సిట్స్ ఐఎమ్ లైక్ మెస్మరైజ్డ్ లైక్ దట్ సీన్. ముందు కెమెరా ముందు కాదు, ఆయన కూర్చునే విధానం మాకు అలా ఉంటుంది. నువ్వు చాలా బాగా చేసావు, అది చేసావు, బట్ చిరుగారు హీఈస్ డాన్సింగ్ విత్ ద ఫేస్ అనేసరికి బహుశా అదేనే అది ఎక్స్ప్రెషన్ అయినా ఫైట్ తర్వాత అయిపోయినా అది ఫైట్ ఎంత బాగా చేసావు అనేది కాదు, ఎందుకంటే ఎవరు తీసుకెళ్ళిపోయారు అనేది చాలా కష్టం. అది నీ బాబుండ్రా దిల్వాలే దుల్నిజంగా రిలీజ్ అయిన ఒక నెక్స్ట్ వీక్ ఆ సినిమా 100 crores అంత క్రోస్ ఇంత కదా అప్పటికి ఎవరికి ఏం తెలియదు. ద ఫిల్మ్ ఇస్ సూపర్ సక్సెస్ అని వచ్చింది. వచ్చిన తర్వాత యశ్ చోప్రా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మీ అబ్బాయి సక్సెస్ పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, మా అబ్బాయి గురించి పక్కన పెట్టండి, నౌ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, మై లెగసీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నాడు యశ్ చోప్రా. ఇట్స్ నాట్ అబౌట్ నా కొడుకు సక్సెస్ వచ్చేసింది నేను సెలబ్రేట్, ఇది కాదు, ఇన్ని సంవత్సరాలు నేను ఇండస్ట్రీలో ఉన్న నా యొక్క లెగసీ ఒక సేఫ్ హ్యాండ్స్కి వెళ్ళింది అనే ఫీలింగ్ నాకు వచ్చింది అన్నాడు. ఆ సెంటెన్స్కి మొత్తం ఎంటైర్ బాలీవుడ్ సాల్యూట్ చేశారు. అలాంటి ఫీలింగ్ మీకు ఎప్పుడు వచ్చింది? నేను వేరు సందర్భాల్లో నేను దాన్ని మరొక రకంగా అన్నాను. ఇప్పుడు చెప్తే అది మళ్ళీ క్లీషే అవుతుందని నేను అయినా చెప్తాను, అది నా మనసులో మాట. అది ఫస్ట్ టైం ఆ ఫీలింగ్ మీకు ఎప్పుడు? అంటే చరణ్ ఫస్ట్ పిక్చర్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు బ్యాంకాక్లో నువ్వు ఉన్నావు, పూరి జగన్నాథ్, చిరుత, నేను వాళ్ళమ్మ వచ్చాం తన బర్త్డే అని చెప్పేసి మిస్ అవ్వకూడదని. మనిషి చూస్తే నల్లగా మాడిపోయి ఉన్నాడు, ఆ చెమటకి ట్యాన్ అయిపోయాడు. వాళ్ళమ్మ అయ్యో పాపం అంది, నేను వా గుడ్ అని ఫీల్ నాకు వచ్చింది. అంటే కష్టపడుతున్నాడు, ఎలా చేస్తున్నాడు, ఎలా రేపు స్క్రీన్ మీద ఉంటుంది, నా బిడ్డ ఎలా చేస్తున్నాడని ఎవరిని అడగల. వాడు కమిలిపోవడం చూసి, నలిగిపోవడం చూసి, ఆ ఎండలో మాడిపోవడం చూసి శబాష్ హీస్ డూయింగ్, హీస్ డెలివరింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. వాళ్ళమ్మ అయ్యో పాపం ఏంటన్నా అరే ఇది ఏంటన్నది, నో శబాష్ అని అన్నాను. అది అంటే ఎంత బాగా చేశాడు, ఎంత బాగా రాణించాడు, ఎంత విజయవంతమైన సినిమాలు తీశాడు, అవన్నీ కూడా నో మ్యాటర్. సిన్సియర్గా దీన్ని ఓన్ చేసుకుని నా జీవితం ఇక్కడే, నా చావైన బతుకైనా ఈ ప్రొఫెషనే అనుకుని అంతకంతగా కష్టపడి పనిచేస్తున్నాడు లేదా అని చూడాలి. నేను అలా చేశాను. ఈ రోజున నా బిడ్డ చరణ్ అదే రకంగా కష్టపడతాడు, అదే రకంగా కష్టపడి ఇంటికి వస్తాడు. ఎప్పుడు ఎస్ నా లెగసీ సేఫ్ అన్న క్వశ్చన్కి నేను ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశానంటే, వన్ ఫైన్ డే మీకు ఫోన్ వచ్చింది మగధీర ఇండస్ట్రీ అన్నాక, నేను దానికి ఆన్సర్ చెప్పలేకపోయాను కదా. లేదు చెప్పారు, ఏం చెప్పారు, ఇది బెస్ట్ ఆన్సర్ ఇన్ఫ్యాక్ట్. ఒక RRR అయిపోయిన తర్వాత ఎస్ నౌ చరణ్ హైదరాబాద్ దిస్ ఈజ్ మై ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను అనుకున్నాను. బట్ చిరుత రిలీజ్ కూడా అవ్వలేదు. అంటే చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు, ఐ వాంట్ సే దిస్, చిరంజీవి గారు కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి మనం ఎవ్రీడే అంటాము. కష్టం అనేది ఆయన అలవర్చుకోలేదు, ఆయన కొత్త కష్టం లేదు, కష్టం అనేది మీ డిఎన్ఏలో ఉంది. మీకు చరణ్లో కూడా కష్టమే నచ్చింది. చరణ్ అరైవ్డ్ అని ఎప్పుడు అనిపించింది అంటే, మీకు చరణ్ కష్టపడి ట్యాన్ ఎప్పుడు అనిపించింది, ఒక మగధీర సక్సెస్గా ఒక RRR సక్సెస్గా అనబడాల.
ఈ ఆన్సర్ చరణ్ దెబ్బలు తిన్నప్పుడు 1000 అనిపించింది. రేట్లు మీ కష్టానికి మీ అంకితమానికి 1000 రేట్లు నా గౌరవం నిజంగా నేను కూడా డబుల్ అయిపోయింది మీ మీద. షాక్ అయ్యాను ఆన్సర్కి. ఆన్సర్ నేను షాక్ అయిపోయా. చిరుతకి అదే ట్యాన్ అవ్వగానే లైన్లో పడ్డాడు. ఈవెన్ యశ్ చోప్రా కూడా DDLG సక్సెస్ అన్న తర్వాత ఆ మాట అన్నారు. మీరు ట్యాన్ రిలీజ్ అవ్వలేదు, నా కొడుకు కష్టపడతానంటే నా లెగసీ సేఫ్ అన్న ఆన్సర్ మీరు Yes, అంటే ఐ థింక్ చరణ్ యూఆర్ సో బ్లెస్డ్. నాకు బాగా గుర్తు పొల్లాచ్చిలో